the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఆ రిపీటెడ్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్లో ఇటీవల కాలంలో విన్యాసాలు, వార్తల్లోని విన్యాసాల గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాము. ఏదైనా ఒక విన్యాసం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ ఆ వార్తలు నిలిచిన విన్యాసం యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఎన్ని దేశాలు ఆ విన్యాసంలో పార్టిసిపెంట్స్, అంటే ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది ఆ విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం లేదా దేశం ఏంటి, ఎవరి ఆతిథ్యంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసం ప్రస్తుత సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్ నెంబర్ గుర్తుంచుకోవాలి. మొదటిసారి ఈ వార్తలు నిలిచిన విన్యాసము చరిత్రలో ఎప్పుడు స్టార్ట్ అయింది, మరియు ఈ సంవత్సరం వార్తలు నిలిచిన ఈ విన్యాసం యొక్క ప్రత్యేకత ఇంకేమైనా ఉందా. సో ఇటువంటి పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు వరుణ. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న విన్యాసం పేరు వరుణ విన్యాసం, ఎక్సర్సైజ్ వరుణ. ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు, 2 countries ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ ఏంటి ఆ దేశాలు అంటే, ఒకటి భారత్ మన దేశము, మరియు ఫ్రాన్స్. సో భారత్ ఫ్రాన్స్ సంయుక్త విన్యాసం ఎవరికి సంబంధించింది అంటే త్రివిధ దళాల్లోని నావికా దళానికి సంబంధించింది. సో మనకు ఆర్మీ, నావల్, ఎయిర్ ఫోర్స్ ఇలా ఉంటాయి కదా మనకు త్రివిధ దళాలు, అందులో నావికా దళానికి సంబంధించింది. అంటే వరుణ విన్యాసం అనేది భారత్ ఫ్రాన్స్ నావికా దళానికి సంబంధించిన సంయుక్త విన్యాసం. సింపుల్ సెంటెన్స్లో అయిపోయింది. మరి ఎక్కడ ప్రారంభమైంది అంటే మెడిటరేనియన్ సీ ఉంటుంది కదా, సో మెడిటరేనియన్ సీ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ 2న స్టార్ట్ అయింది, ఈరోజు సెప్టెంబర్ 4th ఈ రోజున ముగిసింది. గుర్తుపెట్టుకుని ఈరోజు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఆతిథ్యంలో అంటే ఫ్రాన్స్ ఆతిథ్యంలో ఈ విన్యాసం జరిగింది. గుర్తుంచుకోండి, ఫ్రాన్స్ ఆతిథ్యంలో జరిగింది. లొకేషన్ గుర్తుంచుకోండి, ఏ దేశం ఆతిథ్యంలో జరిగిందో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరిగిన ఈ విన్యాసం, ఈరోజు పూర్తయిన విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 22nd ఎడిషన్, 22వ విడత, 22వసారి ఈ వరుణ విన్యాసం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ప్రారంభమైంది, 1993లో భారత్ ఫ్రాన్స్ నావికాదళ విన్యాసాలు ప్రారంభమైనప్పటికీ ఈ వరుణ అనే పేరు మాత్రము 2001 నుండి అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి మన భారత నేవీలో పనిచేస్తున్న పోసిడాన్ 8I నిఘా విమానాలు ఉంటాయి కదా, సర్విలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్. పోసిడాన్ 8I నిఘా విమానాలు ఏ దళంలో పనిచేస్తున్నాయంటే నావికా దళంలో. ఇండియా ఈజ్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. మరి ఈ ప్రాంతంలో రక్షణ రంగంలో భాగంగా, నిఘా పర్పస్లో భాగంగా పోసిడాన్ 8I నిఘా విమానాలను మనం అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం కదా. ఆ పోసిడాన్ 8I నిఘా విమానాలు ఈ విన్యాసంలో భారత్ తరపున పార్టిసిపేట్ చేయడం అనేది ఈ విన్యాసాల్లో, ఈ సంవత్సరం జరిగిన 22nd ఎడిషన్ విన్యాసాల్లో ప్రత్యేకతగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి ఒక్క విన్యాసాన్ని కూడా మీరు చదవండి. ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్నాయి. అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఐఐటీస్, విన్యాసాలు, సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్ అని, జిఏ ట్యాగ్స్ రిలేటెడ్, యునెస్కో రిలేటెడ్ ఇలాంటి టాపిక్స్ అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్. అవి లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. అండ్ అభ్యర్థుల కోసం నేను మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించి CA 360 కోర్స్
వెరీ సైంటిఫిక్ అప్రోచ్. సో ఈ విధంగా ప్రతి టాపిక్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే సింగిల్ సబ్జెక్ట్గా కాకుండా మనం పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా అలా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా మీకు నేను కరెంట్ అఫైర్స్ను శాస్త్రీయంగా అందిస్తున్నాను. సో అభ్యర్థులకు ఈ రోజు నుండి మీకు రేపు టీచర్స్ డేని దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా నేను మెయిన్స్కి సంబంధించిన నా హ్యాండ్ రిటన్ నోట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ జనరల్ ఎస్ఏ. ఈరోజు జనరల్ ఎస్ఏ కోర్స్ని కూడా లాంచ్ చేశాను. సో ఆ పీడిఎఫ్స్ ఏవైతే నేను ఇచ్చినా అవన్నీ చదవండి, ఓకేనా. సో ఈరోజు వార్తలు నిలిచిన ఈ విన్యాసం వరుణ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి సిప్రి రిపోర్ట్స్ గురించి కానీ రక్షణ రంగ ఆయుధాల దిగుమతుల గురించి కానీ మనం తరచూ చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆయుధ కొనుగోలు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, భారత రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారి ఆమోదం మేరకే రక్షణ రంగ కొనుగోలు కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన ఖర్చులు కానీ జరుగుతూ ఉంటాయి. అలా ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరైతే ఉంటారో వారే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా హెడ్గా ఉంటారు. రీసెంట్గా నిన్నటి రోజున రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 1.45 lakh crores వెపన్స్ కొనుగోలు చేయడానికి ఆమోద ముద్ర వేసింది, గుర్తుపెట్టుకోండి. భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన నిన్నటి రోజున మంగళవారం ఇక్కడ సమావేశమైన ఆయుధ కొనుగోలు మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద 10 రకాల సాధన సంపత్తి సమీకరణకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ మంజూరు చేయడం జరిగింది. ఇందులో 99% దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎంత విలువైన ఆయుధాలు. అండ్ నెక్స్ట్ మానవరహిత బాంబర్ విమాన గగనతల విహారం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మానవరహిత, సో మానవ లేనటువంటి సింపుల్గా మనం మానవరహిత విమానం అంటే డ్రోన్స్ అంటాము. సో ఇక్కడ ఒక బాంబర్, మానవరహిత బాంబర్ విమాన గగన విహారం రీసెంట్గా వార్తలోకి వచ్చి నిన్నటి రోజున పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా మన ఇండియన్ టెక్నాలజీతో తయారైన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన మానవరహిత అంటే మానవుడు లేకుండా, సో మానవరహిత బాంబర్ విమానం FWD-200B FWD-200B అనే ఒక బాంబర్ విమానం తొలిసారిగా విజయవంతంగా గగన విహారం చేసింది. బెంగళూరుకు చెందిన ఎవరు తయారు చేశారో చూడాలి. ఇటువంటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందంటే అసలు ఎవరు తయారు చేశారు సంస్థ? మన భారతదేశం సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ. ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ దీన్ని రూపొందించింది. ఇది సుమారు 15,000 అడుగుల ఎత్తులో 7 గంటల పాటు నింగిలోనే ఉండగలదు. ఈ విమానం నిఘా కోసం ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ కోసం క్షిపణి తరహా ఆయుధాలను మోసుకెళ్తుందని చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విమానం బరువు 102 కిలోలంట, గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళగలుగుతుంది. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న ఎకానమీ రిలేటెడ్ టాపిక్ ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ లేదా ప్రొజెక్షన్. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానీ మన జాతీయ సంస్థలు కానీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అంచనాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఈ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో it is final value of all the goods and services that are produced within the boundaries of the particular country or particular place within the given time. That given time is financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల లేదా ఒక ప్రాంత సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని జీడిపిగా మనం కొలుస్తాం. ఇదే వృద్ధి రేటుకి ఒక కొలమానంగా చూడవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్లు ఎందుకు చూస్తామంటే కంపారిటివ్గా లాస్ట్ ఇప్పుడు కంపేర్ చేస్తాం కాబట్టి పర్సంటేజ్ చూస్తాము. సో భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 6.6% అంచనా వేసిన ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం 7% పెంచింది. ఎందుకంటే ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో గణాంకాలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. దే ఆర్ వాలటైల్, దే ఆల్వేస్ చేంజెస్, అవి మారుతూ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ
వాషింగ్టన్ డీసీ. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుకి చీఫ్గా అజయ్ బంగా గారు, భారతీయ మూలాలున్న వ్యక్తి, విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటి నుండి 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం FY25 అంటాము. సో ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో 6.6% జీడిపి లేదా గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పిన ప్రపంచ బ్యాంకు 7% ఉండబోతుందని పెంచడం జరిగింది. సో పెంచింది. వ్యవసాయ రంగం గ్రామీణ గిరాకీ ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. వర్షాలు, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు రాణించి జీడిపి వృద్ధికి ఊతంగా నిలుస్తాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అండ్ ఇంకొకటి 2024-25పై వృద్ధి రేటు అంచనాలను వివిధ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయో ఇక్కడ చూడండి. ప్రపంచ బ్యాంక్ వచ్చేసి 7%, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి 7%గా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి 7%గా, మన రీసెంట్ ఎకనామిక్ సర్వే వారు 6.5 to 7%గా, RBI 7.2%గా అంచనా వేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. అండ్ అపరాజిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం వెస్ట్ బెంగాల్ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం. సో రీసెంట్గా ఆగస్ట్ 8, 9 ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, దేశవ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేసిన ఒక డాక్టర్ కేసు ఏదైతే ఉంటుందో ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో మహిళా రక్షణ ధ్యేయంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఒక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది ఏకగ్రీవంగా. ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఇది బిల్లు మాత్రమే, ఇంకా చట్టం కాలేదు. యాక్చువల్గా నేరానికి సంబంధించిన చట్టాలు, క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటే అటువంటివి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించిన బిల్లుని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఖచ్చితంగా ఆమోదం కోసము రాష్ట్రపతికి పంపించాలి. దీని గురించి మీకు ఆర్టికల్ 254 క్లాస్ 2లో ఉంటుంది. మీరు పాలిటీ చదివినప్పుడు అంతా క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇటువంటి టాపిక్స్, శాసన సంబంధాల గురించి చదివినప్పుడు. ఓకేనా? ఇక్కడ ఆర్టికల్ 254 క్లాస్ 2ని లింక్ చేసుకోండి. అండ్ మీకు నేను CA 360 పాలిటీ కరెంట్ అప్డేట్స్ చెప్తాను కాబట్టి అక్కడ మీకు దీని గురించి ఇంకా డెప్త్గా చెప్తాను. సో ఇక్కడ చూడండి. సో పశ్చిమ బెంగాల్ శాసనసభ మంగళవారం నిన్నటి రోజున రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన నేపథ్యంలో అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్ పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ప్రపోజ్డ్ బిల్లు ఏముందట అంటే లైంగిక దాడి చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ అపరాజిత బిల్లు ఆధారంగా 7 నుంచి 10 ఏళ్ల జైలు, జరిమానా విధిస్తారు. మరి పోక్సో చట్టంలో 3 ఏళ్ల జైలు, జరిమానా ఉండదు. అండ్ అపరాజిత బిల్లులో తీవ్ర లైంగిక దాడికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, అత్యాచారానికి ఆజన్మ ఖైదు లేదా మరణ శిక్ష. అండ్ ఆధారాల సేకరణ 7 రోజుల్లోకి జరగాలి, విచారణ గడువు 21 రోజుల్లో పూర్తవ్వాలి అని చెప్పేసి ఈ బిల్లు ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ రైతు సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఈ కమిటీ ఎవరి ఆధ్వర్యంలోనూ చూస్తే సరిపోతుంది. సో పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రైతులు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. శంభు సరిహద్దు వద్ద నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు రీసెంట్గా ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 5 సభ్యుల కమిటీకి పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్గా వ్యవహరించున్నారు. నవాబ్ సింగ్ గుర్తుపెట్టుకోండి ఎవరి ఆధ్వర్యంలో అంటారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అండ్ అవినీతి కేసుల్లో రైల్వేలకి సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు, కంప్లైంట్స్ వస్తున్నాయి. రైల్వేలోనే ఎక్కువగా అవినీతి ఉంది అనే ఒక భావనతో మీకు CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర నిఘా కమిషన్ వారు చెప్పడం జరిగింది గత ఏడాది గణాంకాల ఆధారంగా. ఇక్కడ చూస్తే కేంద్ర నిఘా కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి గత ఏడాది అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగులకు సంబంధించినవే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని CVC సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తెలిపింది. అవినీతిపై 2023లో 74,203 ఫిర్యాదులు రాగా వాటిలో 66,373 పరిష్కారమైనాయని, మిగిలినవి పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. అత్యధికంగా
రైల్వే ఉద్యోగులపైన దాదాపు 10,447 ఫిర్యాదులు వచ్చినాయి అంట. వీటిలో 566 మినహా మిగిలినవన్నీ పరిష్కారం అయినాయి. ఢిల్లీ స్థానిక సంస్థలపై 7,665, ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులపై 6,638, ఢిల్లీ పోలీసులపై 3,320. ఇది నంబర్స్ అన్న అవసరం లేదు, ఎక్కువగా ఏ శాఖకు సంబంధించి అని అడగవచ్చు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి అంట. సో రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఎక్కువగా రూరల్ ఏరియాస్లోనే జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక నివేదిక భద్రత 2024 పేరిట రీసెంట్గా వార్తలకు వచ్చిన నివేదిక. ఆ నివేదికను ఎవరు రిలీజ్ చేశారో చూడాలి. సో రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 67.8% గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని ఓ నివేదికలో వెల్లడైంది. ఏంటా నివేదిక? భద్రత 2024. 32.2% మరణాలు పట్టణాల్లో జరుగుతున్నట్లు తేలింది. దేశంలోని మొత్తం రహదారుల్లో జాతీయ రహదారులు 2.1% అయినా రోడ్డు ప్రమాద మరణాలు అత్యధికం జాతీయ రహదారుల మీదనే చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు భద్రత 2024 పేరిట IIT ఢిల్లీ, AIIMS అండ్ నిమాన్స్ అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఢిల్లీలో నిర్వహిస్తున్న 3 రోజుల సదస్సుకు సమర్పించిన నివేదికలో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2022లో ప్రతి 100 కిలోమీటర్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 45 మంది మరణించారు. ప్రమాదాల్లో 43% మంది అతివేగంతో జరిగే రోడ్డు ప్రమాదాల వల్లనే అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఫేమ్ గైడ్లైన్స్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఫేమ్ 3 గైడ్లైన్స్. సో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఎట్ ద సేమ్ టైం వాటికి ప్రోత్సాహాలు కలిగించడం, వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేలా. సో ఎలక్ట్రిక్ వాహనాలకు 10,000 కోట్ల ప్రోత్సాహం ఫేమ్ 3 కింద కేటాయింపులు జరిగినాయి అంట. సో ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్ర సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 3 ఫేమ్ 3 కింద 10,000 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ పథకం సెప్టెంబర్ నుండి అమల్లోకి రానున్నట్లు, అంటే నెక్స్ట్ మంత్ 1 నుండి అమల్లోకి రానున్నట్లు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి సంబంధించి బుర్రా వెంకటేశం గారు నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర సర్కార్ విడుదల చేసిన ఉత్తర్వులు, విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ. కమిషన్కు ఒక చైర్పర్సన్, 3 సభ్యులు ఉంటారట. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ ఆస్పిరెంట్స్. ఏపీ ఇష్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ ఆస్పిరెంట్స్. సో ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విధి విధానాలను ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు రీసెంట్గా జీవో నెంబర్ 27ని విడుదల చేశారు. ఈ కమిటీకి ఒక చైర్పర్సన్, 3 సభ్యులను నియమించడం జరుగుతుంది. 2 ఏళ్ల కాల పరిమితితో ఈ కమిషన్ పనిచేయనుందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతిష్టాత్మక WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నెక్స్ట్ ఇయర్ వచ్చేడా జరగబోతుంది కదా. జూన్ 11th to 15th వరకు టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా. ఇప్పటివరకు WTC ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు జరిగింది. ఫస్ట్ WTCలో ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ తలపడ్డాయి. న్యూజిలాండ్ కప్ గెలుచుకుంది. సెకండ్ WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆస్ట్రేలియా కప్ గెలుచుకుంది. 2 సార్లు ఫైనల్ ఆడింది ఇండియా. ఇక థర్డ్ టైం ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ సీజన్కి సంబంధించిన WTC ఫైనల్ నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ 11th to 15th వరకు జరుగుతుంది. 5 days టెస్ట్ మ్యాచ్. అది ఎక్కడంటే మొట్టమొదటిసారి లార్డ్స్ అంటే లండన్లో ఉంది. ప్రతిష్టాత్మక క్రికెట్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఓకేనా. సో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ఈసారి ఇంగ్లాండ్లోని విఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక కానుందంట. వచ్చే ఏడాది జరుగుతుందంట. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రీసెంట్గా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరుణ విన్యాసం, భారత్ ఫ్రాన్స్ నావికాదళ విన్యాసము. అండ్ ఆయుధ కొనుగోలుకు సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదముద్ర. అండ్ మానవరహిత బాంబర్ విమాన గగన విహారము. అండ్ భారత వృద్ధి అంచనా అండ్ ప్రపంచ బ్యాంకు వారి గణాంకాలు. అండ్ అపరాజిత బిల్లును తీసుకొచ్చిన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ రైతు సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ నవాబ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వేసింది. అండ్ అవినీతి కేసుల్లో రైల్వేదే సింహభాగం అని చెప్పేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు చెప్తున్న అంశము. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని భద్రత 2024 నివేదిక. అండ్ ఫేమ్ 3 గైడ్లైన్స్ రాబోతున్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో.
అండ్ లార్డ్స్లో తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.